హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో హరిహర వీరమల్లు జూలై 24th మన ముందుకి వచ్చేనంది. ఇంకా 9 రోజులు మాత్రమే మిగిలి ఉంది. సో సెన్సార్ అయితే పూర్తి అయిపోయింది ఈ సినిమాకి. సో యూబైఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. వితౌట్ యాడ్స్ అండ్ వితౌట్ కార్డ్స్, వితౌట్ టైటిల్ కార్డ్స్, యాడ్స్ తీసేస్తే ఓవరాల్గా సినిమా డ్యూరేషన్ అనేది 2 గంటల 32 నిమిషాల వరకు వచ్చింది. 2.5 గంటల సినిమా అనేది వచ్చింది. సో ఫార్ ఇప్పటి వరకు చూసుకుంటే టీజర్కి అంత రెస్పాన్స్ రాలేదు, దాని నుంచి హైప్ లేదు అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో సినిమా మీద ఉన్నటువంటి హైప్ కాస్త పెరిగిందని చెప్పేసి అనుకోవాలి. అంటే టీజర్తో పోల్చుకుంటే ట్రైలర్ చూసిన తర్వాత ఆబ్వియస్లీ హైపర్ అయితే పెరిగింది. దానికి తోడు సీడెడ్ లాంటి ఏరియాల్లో రీసెంట్ పాన్ ఇండియా సినిమాల తాలూకు ఎంతైతే బిజినెస్ జరుగుద్దో కొంచెం అటు ఇటుగా ఆ లెవెల్లోనే బిజినెస్ జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారి సినిమా అసలు హరిహర వీరమల్లు ఎప్పుడో రావాల్సిన సినిమా, అది 3-4 years అయిపోతుంది ఆయన ఆ సినిమా వచ్చి. సో సినిమా అంటే సెట్స్ మీదకి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ అదంతా షూటింగ్ అంతా జరుపుకొని ఈ మధ్య ఎలక్షన్స్ రావడం, ఆయన డిప్యూటీ సీఎంగా గెలవడం, సో ఇవన్నీ చూసుకుంటే ఎప్పుడో రావాల్సినటువంటి సినిమా అది. కానీ ఇప్పటి వరకు డిలే అవుతా వచ్చింది. సో సినిమా మీద ఫ్యాన్స్కి ఒక కైండ్ ఆఫ్ హైప్ ఉన్న జనరల్ ఆడియన్స్కి ఈ సినిమా మీద అంత ఒపీనియన్ లేదని చెప్పేసి అనుకోవాలి. ఏదేమైనప్పటికీ ఈ సినిమా తాలూకు హైప్ కానీ, ఈ సినిమా తాలూకు రేపు రిజల్ట్ కానీ దేని మీద బేస్ అయ్యి ఉంటుందంటే ఖచ్చితంగా కంటెంట్ మీదే బేస్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు సినిమాలకి ఎలా అయిపోయినాయి అంటే కంటెంట్ బాగుంటే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో కలెక్షన్స్ వస్తాయి. కంటెంట్ బాగాలేదా, ఎంత చిన్న స్టార్ అయినా ఎంత పెద్ద స్టార్ అయినా పక్కన పెట్టేస్తున్నారు. సో ఆ రేంజ్లో ఇప్పుడు కంటెంట్ డిమాండ్ అనేది పెరిగిపోయింది. సో హరిహర వీరమల్లు కేసులో కూడా ఇదే జరగనుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒక్కసారి హిట్ టాక్ వచ్చిందంటే ఆ కలెక్షన్ సునామీ ఏ రేంజ్లో ఉంటుందో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో ఆ రేంజ్లో కలెక్ట్ చేస్తుంటాయి. సో ఆఫ్టర్ డీసీఎంగా ఆయన గెలిచిన తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా తెలుగు రాష్ట్రాల్లో ఆయన మొదటి సినిమా ఇది. సో ఫ్యాన్స్ అందరూ చాలా అంటే చాలా పిచ్చగా ఎదురు చూస్తున్నారు. మన ట్రైలర్గా చూసాం రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి సంబరాలు జరుపుకున్నారో. నెక్స్ట్ లెవెల్లో ఒక కైండ్ ఆఫ్ పండుగ వాతావరణం నెలకొంది థియేటర్ల దగ్గర. సో ఖచ్చితంగా రిలీజ్కి కూడా ఇంకా 9 రోజులు మాత్రమే ఉంది కాబట్టి రిలీజ్కి కూడా అదే రేంజ్ ఆఫ్ హైప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అట్లా ఎటువంటి డౌట్ లేదు, బికాస్ ఇట్స్ పవన్ కళ్యాణ్ మూవీ కాబట్టి. సో ఓవర్సీస్లో చూసుకుంటే ఇంకా 9 రోజులు మిగిలి ఉంది. ఎప్పుడో బుకింగ్స్ అన్ని ఓపెన్ అయిపోయి చూస్తే అంతగా అంటే పవన్ కళ్యాణ్ రేంజ్ ప్రీ సేల్స్ అయితే కనిపించట్లేదు. ఆ విషయంలో మాత్రం కొంచెం తగ్గిందని చెప్పేసి అనుకోవాలి. ఓవరాల్గా ఈ సినిమా దగ్గర పడుతున్నంత వరకు ఈ సినిమా జూలై 24 కల్లా నాకు తెలిసి యూఎస్ఏలో ఒక 500K వరకు ప్రీ సేల్స్ అయితే పెట్టేలా ఉంది. ఇది చాలా లీస్ట్ పవన్ కళ్యాణ్ గారికి. అసలు అజ్ఞాతవాసి టైంలోనే ఆయన 1 million పెట్టేశారు ప్రీ సేల్స్. కానీ ఇప్పుడు చూసుకుంటే కొంచెం కాస్త తగ్గింది. బికాస్ ఆఫ్ సినిమాకి ముందు నుంచే ఒక నెగిటివ్ కైండ్ ఆఫ్ కైండ్ ఆఫ్ వైబ్ అనేది మనకు మొదటి నుంచే ఉంది. సో ఏదేమైనప్పటికీ ఫైనల్గా కంటెంట్ మాట్లాడాలి. కంటెంట్ ఉంటే పవన్ కళ్యాణ్ సినిమా మామూలుగానే పవన్ కళ్యాణ్ సినిమాని ఆపలేము. ఇంకా కంటెంట్కి తగ్గ కట్అవుట్ అక్కడ. సో ఆ కట్అవుట్కే కంటెంట్ ఉంది, అది వేరే విషయం అనుకోండి. దానికి తోడు సినిమాలో కంటెంట్ ఉంటే దాన్ని ఎవడు ఆపలేడు, అది మాత్రం సత్యం.